జూబ్లీహిల్స్ ఉపపోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతి రౌండ్లో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తున్నారు. తొలి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యం మొదలుపెట్టి 6 రౌండ్లు ముగిసేసరికి నవీన్ యాదవ్ 15,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెలంగాణలో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో నవీన్ యాదవ్ కు 8,911 ఓట్లు సాధిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 8,864 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 47 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్ 8,963 ఓట్లు సాధిస్తే మాగంటి సునీతకు 6,015 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,308 ఓట్లు సాధించాడు. రెండో రౌండ్లో ముగిసేసరికి నవీన్ యాదవ్ 2,948 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మూడో రౌండ్లో మాగంటి సునీత 8,083 ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 11,082 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించారు. లంకల దీపక్ రెడ్డి 1,866 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మూడో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 3,000 ఓట్ల ఆధిక్యం సాధించారు. నాలుగో రౌండ్లో కాంగ్రెస్ కు 9,567 ఓట్లు వస్తే బీఆర్ఎస్ 6,020 ఓట్లు సాధించింది. నాలుగో రౌండ్లో నవీన్ యాదవ్ కు 3,547 ఆధిక్యం వచ్చింది. ఐదో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి 12,283 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి 8,985 ఓట్లు సాధించారు. ఐదో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కంటే 3,298 ఓట్లు అధికంగా సాధించారు. 58 మంది అభ్యర్థులు పోటీ పడిన జూబ్లీహిల్స్ ఉపపోరులో పోలైన ఓట్లలో 104వ స్థానంలో కొనసాగుతోంది.